హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో బాందీపూర్ టైగర్ సఫారీ దగ్గర నుంచి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ముందు వీడియో అయితే ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసం కింద అయితే లింక్ అయితే పెడుతున్నానో తప్పకుండా అయితే వెళ్ళండి. సో మనం ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయాం. జస్ట్ ఇప్పుడే మేము అన్నీ ప్యాక్ చేసుకొని మేమైతే వెహికల్ మీద అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుండి మన రూమ్ వచ్చి 55 కిలోమీటర్స్ అయితే ఉన్నది. ట్రావెలింగ్ టైం 2 అవర్స్ అయితే చూపిస్తుంది. సో దారి అంతా కూడా మ్యాక్సిమం ఇలాంటి జింకలు అయితే మాత్రం చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో పిల్లలు అయితే మాత్రం ఫుల్ ఎక్సైట్మెంట్. రోడ్డుకి ఎటు చూసినా సరే జింకలు అయితే మాత్రం డియర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కొన్ని వందల వేలలోనైతే మేమైతే చూసాం ఇక్కడ. సో ఇది మనకి రోడ్ అయితే ఇలా ఉంది అక్కడ. సో అటు ఇటు కూడా రోడ్డు పక్కన ఉన్నవన్నీ కూడా చెట్లు అయితే కొట్టేసి కాల్చేశారు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఫ్యామిలీ ట్రిప్ ఎలా అయితే ఎంజాయ్ చేసామో. సో 4 మెంబర్స్ బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేసి మళ్ళీ మేమైతే రూమ్కి వెళ్ళిపోతున్నాము. ఈ ట్రిప్లో అయితే ఫస్ట్ టైం నెమ్మది కనబడడం అయితే కొంచెం దూరంలో అయితే అది మూవ్ అవుతుంది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రోడ్డు పక్కనే ఉన్నది. ఎంత క్యూట్గా ఉందో. వచ్చేస్తే కొలి అన్ని రోడ్డు మీదకి ఈ ఛార్జర్ మీద పెట్టి ఛార్జింగ్ ఉంది ఎక్కువ. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ మాకు ఏనుగులు అయితే కనిపించాయి. ఎలిఫెంట్స్, పెద్దది ఒకటి, దాని బేబీ అనుకుంటా అటుపక్క ఉన్నది. సో ఈ రెండు అయితే మనకు కనిపించాయి. మెయిన్ రోడ్ పక్కనే ఉన్నాయి ఇవి కూడా. ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైమింగ్స్ అయితే ఉన్నాయి. నైట్ 9 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock వరకు అయితే క్లోజ్ చేస్తున్నారు. సో ఎవరైనా వెళ్దాం అనుకుంటే ఆ టైమింగ్లో అయితే ఇది స్కిప్ చేయండి. సో ఇది కరెక్ట్గా మనకి కర్ణాటకకి తమిళనాడుకి బార్డర్. సో ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా చెక్ పోస్ట్ దగ్గర బార్డర్ మధ్యలో ఈ బ్రిడ్జ్ అయితే మీరు చూడొచ్చు. ఇది 1939లోనైతే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. సో మనం మధుమలై టైగర్ రిజర్వ్లోకి అయితే మళ్ళీ ఎంటర్ అయ్యాము. సో ఈవినింగ్ అయిపోతుంది కదా, అన్నీ ఈ పికాక్స్ అవి కూడా అయితే రోడ్డు మీద ఆడుకుంటున్నాయి అటు ఇటు. చూడండి ఎన్ని కనిపిస్తున్నాయో. స్టార్ట్ అయిన తర్వాత 19 కిలోమీటర్స్ తర్వాత అయితే మనం ఊటీకి లెఫ్ట్ టర్న్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది మైసూర్ ఊటీ హైవే అనమాట. మ్యాక్సిమం వెహికల్స్ అన్నీ కూడా ఇటు నుంచి అయితే మూవ్ అవుతాయి. సో ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ వచ్చి ఇంకా 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఈ రోడ్లో ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళకైతే ఒక కొత్త అనుభూతి అయితే ఖచ్చితంగా కలుగుతుంది. కొంచెం రీఫ్రెష్ అవుదామని చెప్పి దారిలో అయితే ఆపాము. అక్కడ టీ, బజ్జీ అవి స్నాక్స్ అయితే తీసుకున్నాము. ఇది కరెక్ట్గా 24 కిలోమీటర్స్. సో 1 hour ట్రావెలింగ్ టైము. ఇప్పుడు టైం కరెక్ట్గా 6:25 అవుతుంది. సో నియర్లీ 7:30 కల్లా మనం అయితే రూమ్కి రీచ్ అయిపోతాం. చూస్తూనే లైట్ అంతా అయితే డార్క్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ నుండి ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. దారిలో కొంతమందిని అయితే చూసాము, కాలేజ్ స్టూడెంట్స్ లా ఉన్నారు. సో గ్రూప్ రైడ్ అయితే చేస్తున్నారు వీళ్ళు. ఈ ఘాట్ రోడ్లో స్కూటీ అయితే 20 స్పీడ్ అయితే వెళ్తుంది. అంతకన్నా అయితే ఫాస్ట్గా వెళ్ళట్లేదు. కొంచెం హైట్గా ఉన్నది రోడ్ అంతా కూడా. ఫైనల్గా రీచ్ అయిపోయాం. చాలా పెద్ద అడ్వెంచర్ అయింది దారిలో. సో ఫైనల్గా రూమ్కి అయితే వచ్చాము. ఆ కొండ ఎక్కడానికి అయితే చుక్కలు కనపడింది. చాలా నేరో కట్స్ ఉన్నాయి, చాలా హైట్ ఉంది. ఈ యాక్టివ్ అయితే 10-20 దాటలేదు అసలు. నేనైతే మాత్రం చాలా టెన్షన్ పడ్డాను. ఫ్యామిలీ అందరూ ఉన్నారు కదా, ఏంటి ఇది ఎక్కుతుందా ఎక్కదా అసలు ఏంటి సంగతి అని. సో ఫైనల్గా నెమ్మదిగా అలాగ వచ్చేసాం. సో మేమైతే సేఫ్గా అయితే రూమ్కి అయితే వచ్చేసాం. సో ఈరోజు బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను.
నచ్చితే మాత్రం మన ఛానల్కి లైక్ అయితే చేయండి. సో ఇప్పుడు ఆల్రెడీ వచ్చాం కాబట్టి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఇంకే డిన్నర్కి వెళ్ళి కొంచెం డిన్నర్ అది చేసి వచ్చి పడుకొని రేపు మా ఉజ్జుడు మోక్షిత్ గారి బర్త్డే ఉంది. సో రేపు బర్త్డే వ్లాగ్ ప్లస్ రేపైతే కోనూరు వెళ్తున్నాము. రేపైతే కోనూరు వ్లాగ్స్ అయితే వస్తున్నాయి. సో మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. సో రేపు మార్నింగ్ మోక్షిత్ గారిని తీసుకొని ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాను. ఇక్కడ లోకల్లో ఒక టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్ దర్శనం అయిన తర్వాత అక్కడి నుంచి కోనూరు అయితే స్టార్ట్ అవుతాం. తల్లి నుంచి చూడండి, ఇద్దరు రాగానే హీటర్ దగ్గర ఉంటుందా తండ్రి. సో చాలా కూల్గా ఉంది. ఓకే గైస్, సీ యు ఇన్ నెక్స్ట్ బ్లాగ్.